Hello traders, welcome to Anyone Can Trade channel. Uh, this is my first video about stock market. సో ఈరోజు మనం ఏం నేర్చుకుంటాం అంటే ఫ్రమ్ స్క్రాచ్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి మనం ట్రేడింగ్ ప్లాన్ స్ట్రాటజీస్ అన్నీ నేర్చుకుందాం. ఫస్ట్ స్టాక్ మార్కెట్ బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు అజెండా ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ టు స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్లో టైప్స్ ఏంటి, ట్రేడింగ్ టూల్స్ ఏంటి, అసలు ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏంటి, అండ్ ట్రేడింగ్ ప్లాన్ ఏంటి. ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ వన్ ట్రేడింగ్ ప్లాన్. ఆ ట్రేడింగ్ ప్లాన్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అవన్నీ నేర్చుకుందాం డీటెయిల్గా. సో ఫస్ట్ మనం నేర్చుకునేది స్టాక్ మార్కెట్ గురించి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ ఏంటంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఇన్ కేస్ వెజిటబుల్ మార్కెట్లో ఏమవుతాయి, వెజిటబుల్స్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి బై ఆర్ సెల్. లైక్ బుక్ స్టాల్ ఆర్ బుక్ మార్కెట్లో ఏమవుతాయి, బుక్స్ బై ఆర్ సెల్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే కంపెనీ స్టాక్స్ అనేవి బయింగ్ ఆర్ సెల్లింగ్ జరుగుతూ ఉంటాయి. సో ఒక కంపెనీ షేర్స్ లైక్ కాకపోతే ఇది ఒక సిస్టమాటిక్ వేలో జరుగుతుంటుంది. దీనికి సెబీ రెగ్యులేటర్ ఉంటాడు. ఒక బోర్డు టైప్ లైక్ ఒక స్కూల్ ప్రిన్సిపల్ టైప్. వాడు ఏం చేస్తాడంటే సింపుల్గా అన్ని సిస్టమాటిక్ వేలో అవుతుందా లేదా, యాజ్ పర్ రూల్ జరుగుతుందా లేదా అన్నీ చెక్ చేసుకుంటాడు. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అన్ని ఈచ్ ఎవ్రీ పాయింట్ యాజ్ పర్ రూల్ అవుతుందా లేదా. ఇదేంటంటే ఎన్ఎస్సి బిఎస్సి అనేది మెయిన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్లోని ఏ కంపెనీ అయినా ఫస్ట్ రిజిస్టర్ అయి ఉండాలి స్టాక్స్ అన్నీ. ఐపీఓ అంటారు. ఐపీఓ ఏంటంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. స్టార్టింగ్లో ఒక పబ్లిక్ ఆఫర్తో అందులో రిజిస్టర్ అవుతారు ఎన్ఎస్సి బిఎస్సిలో. మనం ఇది వచ్చి ఎఫ్ఐఐఎస్, డిఐఎస్ అండ్ రిటైలర్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కొనుక్కోవాలి, కానీ మనం డైరెక్ట్ కొనుక్కోవడానికి మనకు రైట్ లేదు. సో మనం త్రూ బ్రోకర్స్, ఎవరైతే ఇంటర్మీడియటరీస్ ఉన్నారో త్రూ బ్రోకర్స్, జెరోదా, ఫైర్స్, కోటక్ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్ సెక్యూరిటీస్, ఇందులో మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుని అండ్ ఒక డీమ్యాట్ ఇన్వెస్టింగ్ చేసేలా ఉంటే కంపల్సరీ మనకి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని ఓన్లీ వీ కెన్ ట్రేడ్ ఆర్ వీ కెన్ ఇన్వెస్ట్. సో ఒక్కొక్కరికి ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం త్రూ బ్రోకర్ ద్వారానే బయింగ్ ఆర్ సెల్లింగ్ చేసుకుంటాం. మెయిన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇదే. డీమ్యాట్ అకౌంట్ అనేది సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ డిపాజిటరీస్తో మనం డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ బ్యాంక్స్ కూడా ఉంటాయి మధ్యలో. బ్యాంక్స్ కూడా చాలా వరకు ఇందులోనే డెరివేటివ్స్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటాయి. బ్యాంక్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఇది సింపుల్ స్ట్రక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. సో నెక్స్ట్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటి సింపుల్ చెప్పాలంటే, ఇందాక చెప్పినట్టు బయింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ది షేర్స్. కొంతసేపు మన అకౌంట్లో అది బయింగ్ చేసుకుని, కొంతసేపు మన అకౌంట్లో స్టోర్ చేసుకుని, అది ప్రైస్ పెరిగిన తర్వాత అమ్మేసుకోవడమే స్టాక్ మార్కెట్. ఎందుకు చేస్తాం? ఇది ప్రాఫిట్ గురించి. సారీ, స్టాక్ మార్కెట్ కాదు, ట్రేడింగ్. ఇది ఎందుకు చేస్తాం? ప్రాఫిట్ గురించి. కాకపోతే ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, లైక్ మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ ఏదైనా అసెట్ ఉంటేనే మనం అమ్మగలం. ఇక్కడ ఏంటంటే అసెట్ లేకపోయినా సరే మనం లోన్ తీసుకుని ముందే అది ప్రైస్ పడిపోతుందని తెలిసినప్పుడు మనం అసెట్‌ని లోన్ తీసుకుంటాం. మనం ముందే అమ్మేస్తాం. అది పడిపోయిన తర్వాత మళ్ళీ కొని మళ్ళీ ఆ లోన్ రీపే చేసేస్తాం. అంటే లైక్ గోల్డ్ మన దగ్గర ఉన్నా లేకపోయినా మన ఫ్రెండ్ ఎవరో దగ్గర తీసుకుని అది ప్రైస్ పడిపోతున్నప్పుడు ముందే అమ్మేస్తాం. బాగా పడిపోయిన తర్వాత కొంటాం. సో మనకి ఏదైతే డిఫరెన్స్ ఉందో, సెల్లింగ్ నుంచి బయింగ్ నుంచి ఏదైతే డిఫరెన్స్ ఉందో అది మన ప్రాఫిట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు లోన్ ఎవరిస్తారు? బ్రోకర్ దగ్గర చాలా స్టాక్స్ ఉంటాయి. అవన్నీ మనం లోన్ తీసుకుని స్టార్టింగ్ లోన్ షార్ట్ చేసుకుని మళ్ళీ తర్వాత బై చేసుకోవచ్చు. సెల్లింగ్ అండ్ బై, ఇది బయింగ్ అండ్ సెల్. 2 వేస్‌లో మనం ప్రాఫిట్ సంపాదించవచ్చు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో. దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రేడింగ్. సో నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్. ఇందాక మాట్లాడుకున్నట్టు సింపుల్‌గా ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ఇది కాకుండా ఇందులో చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడు మన రిటైర్మెంట్ అప్పుడో లేదా ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ అన్నట్టు
చూసుకొని ఇన్వెస్టర్స్ చేస్తారు. వాళ్ళందరిని ఏమంటారంటే ఇన్వెస్టర్స్. వాళ్ళేంటంటే కంపెనీ యొక్క గ్రోత్‌ని చూస్తారు ఫ్యూచర్‌ని. అండ్ అది ఫ్యూచర్‌లో ఎంత మనకి రిటర్న్ ఇవ్వగలదో అది చెక్ చేసుకుంటారు. అండ్ డివిడెండ్ ఏమన్నా ఉంటే అది మన ఇన్‌కమ్ కింద చూపించుకుంటారు. వీళ్ళందరిని ఏమంటారంటే ఇన్వెస్టర్స్. వీళ్ళకేం కావాలి సింపుల్ ఫండమెంటల్స్ చూస్తారు. స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూసుకొని ఓకే. ఇఫ్ యూ అండ్ ఫండమెంటల్స్ అంటే మనం ఏంటో ముందు తెలుసుకుందాం. ఇన్వెస్టర్స్ అనేవాళ్ళేంటంటే ఫండమెంటల్స్, ఫ్యూచర్ గ్రోత్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తారు. స్వింగ్ ట్రేడర్స్ ఏంటంటే వీళ్ళు సెవరల్ డేస్ టు వీక్స్, వీక్స్ టు మంత్స్ అంతే. మాక్సిమం మంత్‌లోనే వీళ్ళు 1, 2 మంత్స్‌లోనే క్లోజ్ చేస్తారు. వీళ్ళు స్వింగ్ ట్రేడర్స్ అంటారు. అంటే వాళ్ళకి ఆ టైంలో వచ్చే మూవ్‌మెంట్ చాలు ప్రాఫిట్ బుక్ చేసుకొని వచ్చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రాడే ట్రేడర్స్. వీళ్ళేంటంటే ఈరోజు పొజిషన్ ఓపెన్ చేస్తారు. పొజిషన్ అంటే బై ఆర్ సెల్ చేస్తారు. వెంటనే ఈరోజే ఏదైతే బై చేసారో అది సెల్ చేసి పొజిషన్ అనేది క్లోజ్ చేసేస్తారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కాల్పర్స్. కాల్పర్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే సెకండ్స్, మినిట్స్‌లో వాళ్ళకి చిన్న మూవ్‌మెంట్ వస్తే చాలు వెంటనే కొంటారు, అమ్మేస్తారు. అండ్ ఆప్షన్ ట్రేడర్స్ అనేది నేను ఎందుకు రైట్ చేశానంటే చాలా కొంచెం అడ్వాన్స్‌డ్ ఎల్‌కేజీ టు మాస్టర్స్. ఇది మాస్టర్ కోర్స్ అనుకుందాం. మనం ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎల్‌కేజీలో ఉన్నాం. సో, మాస్టర్ కోర్స్‌కి రావడానికి చాలా టైం పడుతుంది. అందుకే నేను రెడ్‌లో పెట్టాను. సో, డోంట్ ఎవర్ గో ఫర్ ఆప్షన్ రైట్ నౌ. ఇదేంటంటే లైక్ స్టాక్ అనేది ఒక స్టాక్ ఒక ప్రైస్ ఉందంటే దాని మీద డిపెండ్ అవుద్ది. డెరివేటివ్ ఫ్రమ్ స్టాక్ ప్రైస్. ఇది డైరెక్ట్ మనకి స్టాక్ ప్రైస్ కాదిది. దీని గురించి డీటెయిల్‌గా మనం తర్వాత తెలుసుకుందాం. నా రిక్వెస్ట్ ఏంటంటే స్టార్టింగ్‌లో ఎవ్వరొచ్చినా సరే ఆప్షన్ ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు. ఫస్ట్ మీరు క్యాష్ మార్కెట్ నేర్చుకోండి. ఆ క్యాష్ మార్కెట్‌లో మీరు ప్రాఫిట్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత లాస్ట్ మాస్టర్ కోర్స్ టైపు అక్కడికి వెళ్దురు. నెక్స్ట్ ట్రేడింగ్ టూల్స్. ఏ వర్క్ చేయాలన్నా మనకు కావాల్సింది కొన్ని టూల్స్ కావాలి. లైక్ ట్రేడింగ్ చేయాలన్నా సరే మన దగ్గర టూల్స్ ఉండాలి. ఆ టూల్స్ ఏమేంటి? ఫస్ట్ ఫండమెంటల్స్, టెక్నికల్ డేటా, ప్రైస్ యాక్షన్, ఎన్ఎస్ఈ డేటా. అంటే ఎన్ఎస్ఈ వెబ్‌సైట్‌లో ఉండే మనకి కనిపించే డేటా. ఎనీ ట్రేడర్ ఎవ్వరైనా సరే ఈ ఈ ట్రేడింగ్ టూల్స్‌లో ఏదో ఒకటి యూజ్ చేస్తారు కంపల్సరీ. ఇది యూజ్ చేయకుండా ఎవ్వరు ట్రేడింగ్ చేయరు. ఇది యూజ్ చేసే ఎవరో ఒకళ్ళు ట్రేడింగ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. ఈ ట్రేడింగ్ టూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్రేడింగ్ టూల్స్‌లో ఈ డీటెయిల్ ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. థాంక్ యూ.